రైట్. సో బీజేపీ నామినేషన్ ర్యాలీలో మనతో పాటు మాట్లాడదాం బిడ్డ ఉన్నారు. సో మేడం చెప్పండి, ఏం చెప్పి అడుగుతున్నారు ప్రజలకు ఓట్లు? ప్రజలే మాకు చెప్తున్నారు వాళ్ళ సమస్యలు, కాబట్టి మేము ఓటు అడగడం కన్నా కూడా వాళ్ళ నుంచి కాంగ్రెస్ పరంగా 6 పథకాలు రాకపోవడము, టిఆర్ఎస్ పరంగా అంటే అఫ్ కోర్స్ గోపీనాథ్ గారు చనిపోవడం అన్నది చాలా దురదృష్టకరం. కానీ వాళ్ళు ఉన్న 10 ఏళ్లలో వాళ్ళు ఏ తీరుగా ప్రజల్ని దోచుకున్నారు, ఎట్లా అరాచకాలైనాయి, ఎక్కడున్న పరిస్థితి అక్కడే ఉన్నది అని చెప్పి వాళ్ళే మాకు చెప్తా ఉన్నారు. అంటే 10 ఏళ్ళుగా మేము చాలా వరకు అభివృద్ధి చేసినామని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తుంది. అలాగే సానుభూతి ఓట్లు కూడా మాకే పడతాయి అని చెప్పేసి ఆ ధీమాతో ఉన్నట్టు వాళ్ళు చెప్తా ఉన్నారు. సానుభూతి ఓట్లు అనను, సానుభూతి మనిషి చనిపోతే మానసిక దృక్పథంతో ఆ సానుభూతి అన్నది ఉంటదేమో గానీ ఓట్లు మాత్రం మనం చేసే పని బట్టి ఉంటది. ఆ పని వారు చేయకపోవడము, ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ర్యాలీ జరిగినట్టు పొడుగున ఎక్కడ చూసినా బురద రోడ్లు, మట్టి రోడ్లు, గుంతలు తప్పిస్తే మీకు కూడా మంచిగా నడిచే పరిస్థితి లేదు. కాబట్టి అదే మా మెయిన్ ఎజెండా. కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఇవ్వకపోవడం, ప్రజల్ని మోసం చేయడం, అది మా మెయిన్ ఎజెండా. అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ జూబ్లీస్ ఇప్పుడు గెలిచిన దాఖలాలు ఎప్పుడు కూడా ఫస్ట్, సెకండ్ లేదా థర్డ్ స్థానాలలో. సో సార్ ఎలాగైనా సరే గెలుస్తా అనే ధీమాతో ఉన్నారా? బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఖచ్చితంగా గెలుస్తాం. అంటే నేను చెప్తున్నా కదా, ప్రతిసారి లాగా ఈసారి పరిస్థితులు లేవు. దినదిన అభివృద్ధిగా మా పార్టీ పెరుగుతా వస్తుంది. ఒక ఎమ్మెల్యే నుంచి 4 నుంచి 8, ఒక ఎంపీ సీట్ నుంచి ఈ రోజు 8 ఎంపీ సీట్లకు మేము ఎదుగుతా వచ్చినాము. కాబట్టి అట్లాగే జూబ్లీ హిల్స్ లో కూడా ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటది. మా రాష్ట్ర నాయకత్వం దీని మీద ప్రత్యేక దృష్టి తీసుకొని ప్రతి ఒక్కరికి ఒక డివిజన్ ఇవ్వడం, మేమందరం కూడా బూతులు తీసుకొని పనిచేయడం జరుగుతూ ఉంది. కాబట్టి డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ నాయకత్వ పరంగా, పార్టీ పరంగా బలపడుతుందని నేను గట్టిగా నమ్ముతాను. జూబ్లీస్ నుంచి తెలంగాణలో అధికారం రాబోతుందంటారు. జూబ్లీస్ గెలిచి తెలంగాణ అధికారం సాధిస్తారంటారు. ఇది మనం కోరుకున్న ఎన్నికలు కాదన్నా. అయితే 8 మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పుడే అనుకున్నాం వచ్చేసారి అధికారం వస్తామని. కాబట్టి ఖచ్చితంగా అధికార దిశగానే ప్రయాణిస్తాం. సో విన్నారు కదా, ఇది బండారు దత్తాత్రేయ వారి బిడ్డ చెప్తారు. సో ఎలాగైనా సరే కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు అనేది అమలు చేయలేదు. సో దాన్ని చూసుకొని దాన్ని ప్రజలకు చెప్పి ఓట్లు అడుగుతామని చెప్పి వారు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్ రిపోర్టింగ్.